హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం సర్ట్స్ అండ్ ఇంటీజర్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం ఇంట్రడక్షన్ క్లాస్. సో ఫస్ట్ వచ్చేసరికి బేసిక్ ఫార్ములాస్ చూద్దాం. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ లాస్ ఆఫ్ ఇండిసెస్ ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ ప్లస్ ఎన్. సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి. 2 power 2 into 2 power 3 ఈజ్ ఈక్వల్ టు 2 power 2 plus 3 అంటే 2 power 5 అవుతుంది. దాని వాల్యూ 32. అలాగే ఏ పవర్ ఎమ్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ మైనస్ ఎన్. నెక్స్ట్ ఏబి హోల్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎమ్. నెక్స్ట్ ఏ బై బి హోల్ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ బై బి పవర్ ఎమ్. నెక్స్ట్ ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎమ్ ఇంటూ ఎన్. ఏ పవర్ మైనస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఎమ్. ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి. 2 power 0 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 1000 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో అదేవిధంగా మీరు ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా సరే దాని పవర్లో 0 ఉందంటే దాని వాల్యూ 1 అవుతుంది. మీరు 1,00,000 తీసుకున్నా, 1,00,00,000 తీసుకున్నా, ఎంత తీసుకున్నా దాని పవర్లో 0 ఉంటే దాని వాల్యూ ఖచ్చితంగా 1 అవుతుంది. నెక్స్ట్ ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ ఎమ్ అయింది. నెక్స్ట్ రివర్స్ అయింది అంతే. న్యూమరేటర్ డినామినేటర్ రివర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఎమ్ ఉంటుంది, పవర్ ఎమ్ అవుతుంది అంతే. దీని ఎగ్జాంపుల్ చూడండి. 2/3 హోల్ పవర్ మైనస్ 2 ఏమైంది? 3/2 హోల్ పవర్ 2 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లా ఆఫ్ సార్ట్స్. ఇక్కడ nth రూట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ nth రూట్ ఆఫ్ బి. రూట్లో ఏమన్నా 2 నెంబర్స్ ఉంటే కనుక ఆ రూట్ అనేది రెండింటికి అప్లై అవుతుంది. నెక్స్ట్ nth రూట్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఏ బై nth రూట్ ఆఫ్ బి. నెక్స్ట్ nth రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ nth రూట్ ఆఫ్ ఏ. నెక్స్ట్ nth రూట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు అది ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయినప్పుడు. nth రూట్ ఆఫ్ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ. సో ఇది ఎప్పుడు ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అయినప్పుడు. సో ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయింది కదా, అప్పుడు ఏ పవర్ ఎన్ హోల్ పవర్ 1/n అవుతుంది. అది చూడండి, ఏ పవర్ ఎన్ హోల్ పవర్ 1/n. సో ఆ ఎన్ 1/n రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? ఏ మిగులుతుంది. సో ఆడ్ అయినప్పుడు అదే నెంబర్ మిగులుతుంది మనకి. నెక్స్ట్ nth రూట్ ఏ పవర్ ఎన్. దీనిలో మాడ్ ఏ ఎలా వచ్చింది? ఇప్పుడు 2 స్క్వేర్ అంటే 4. 2 బయటకు వచ్చేసరికి ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. సో మాడ్ వాల్యూ అంటే మనకు ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఏ పవర్ ఎమ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఆఫ్ ఏ హోల్ పవర్ ఎమ్. దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు? nth రూట్ ఆఫ్ ఏ పవర్ ఎమ్. సో ఇలా రాసుకోవచ్చు. మనం ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకుని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఈ టాపిక్లో మనం మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో అందరూ ఖచ్చితంగా 1 to 30 స్క్వేర్ నెంబర్స్ అందరూ నేర్చుకోవాలి. అవి బేసిక్స్ కదా, అందరికీ రావాలి. అలాగే 1 to 20 నెంబర్స్ క్యూబ్స్ అందరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే ఈ ఫార్ములాస్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఈ స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకుంటే ఈజీగా మీరు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.